సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. హాయ్ కేశవ. హాయ్. తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా ఫిల్మ్ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి జగదీష్ అంటున్నారు. వస్తున్నాయి. అవునా? అంటే నేను ఫ్రమ్ పాస్ట్ 2 years ఇదొకటే సినిమా, ఇదొకటే చేశా. సో కొన్ని అనుకోకుండా వదులుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరికీ సారీ కూడా చెప్పాను, రీజన్ కూడా చెప్పా, ఇది పరిస్థితి అండి అని చెప్పి. సో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ప్రజెంట్ ఈ సినిమా షూట్ అయిపోతున్న సిచ్యువేషన్లో కొన్ని వచ్చాయి, అవన్నీ వింటున్నాను. నెక్స్ట్ ఏది కన్ఫర్మ్ అవుతుందో తెలీదు. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ కలర్ కానీ, ఆ డ్రెస్ గెటప్స్ కానీ, అంటే నార్మల్గా ఎదిగేటప్పుడు కూలీ చేసేటప్పుడు కూలీ డ్రెస్, ఎదుగుతున్న టైంలో కొంచెం మంచిగా ఉన్న డ్రెస్, పెళ్లి టైంలో ఇంకొంచెం మంచి డ్రెస్, ఇప్పుడు ఆ తర్వాత ఇంకే డ్రెస్లో కనిపిస్తారని ఎక్సైటెడ్గా ఉన్నాం మేము. అంటే ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క వేరియేషన్ చూపించారు చాలా బాగా. అవును కదా. అంటే అక్కడ కూడా 2 shots నాకు బాగా నచ్చిన 2 shots ఏంటో తెలుసా? ఇతను అన్ని డ్రెస్సెస్ ఇప్పుకొని వెళ్తే ఒకళ్ళు పంచగట్టి ఒకళ్ళు డ్రెస్ వేస్తే అక్కడ మాత్రం ఇంకొకరిస్తూ ఉంటుంది. ఆ 2 shots నాకు భలే ఇష్టం. చాలా చాలా బాగా చూపించారు సుకుమార్ గారు. అండ్ బ్రాండ్, సో బ్రాండ్ అంటే ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా చాలా కనెక్టివిటీ పాయింట్స్ ఉన్నాయి అందులో. అవును. సో మీకేమైనా వచ్చాయి బాగా? మీ క్యారెక్టర్స్ కాదు, సినిమాలో ఓవరాల్గా మీకు నచ్చిన సీన్స్ ఏంటంటే? కామెడీకి వస్తే టెంపుల్ సీన్స్, అవి అన్ని ఎమోషన్స్ ఉన్నాయండి. సార్తో ఉన్న ప్రతి ఎమోషన్లో నేను ఉన్నాను కదా, ప్రతి దాంట్లో ఉన్నారు. అంటే నేను పర్టికులర్గా నేను జడ్జ్ చేసుకొని చెప్పలేను, ఎందుకంటే ఒక్కో ఎమోషన్ దగ్గర నేను ఉన్న ప్రతి సార్ దగ్గరికి వెళ్ళి నేను పని అడిగిన తర్వాత, నన్ను పనిలో పెట్టుకున్న తర్వాత సార్తోనే కదా నేను వెళ్ళిపోయేది మొత్తం. హాస్పిటల్లో మమ్మీతో వాళ్ళ అమ్మతో మాట్లాడి బయటకు వచ్చి బాధ చెప్తా ఉంటాడు, అక్కడ ఉంటాను. అన్నిట్లో ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగినట్టు అంటే నేను ఏదైనా సీన్లో లేదు, చాలా వరకు సీన్లో లేను, అక్కడ ఈ సీన్ నాకు బాగా నచ్చింది అని చెప్పొచ్చు. సో నాకు ఆల్మోస్ట్ సినిమా పుష్పరాజ్ కేశవ సినిమా అంతా మీరిద్దరే. సెకండ్ హాఫ్ లో కూడా మీరిద్దరేనా? కంటిన్యూ అవుతానండి. కంటిన్యూ అవుతారు మరి, సార్ పక్కనే కదా. కాదబ్బా, నాకు ఇంకో డౌట్ ఏంటి తెలుసా? అంటే మనకి ఇష్టమైన వాళ్ళని వన్స్ వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అలా మీరు ఏం అబ్జర్వ్ చేశారు అల్లు అర్జున్ గారు? సార్ డే వన్నే నన్ను పిలిచి దగ్గరికి పిలిచి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు, సెకండ్ ఇచ్చి. సినిమాలో మంచిగా యాక్టర్ కేశవా, బాగుంటుంది చేసేయని చెప్పి. సో సార్ అంతకుముందే కలిశాను కాబట్టి 4-5 సార్లు కలిసా. ఆ ఫస్ట్ షాట్కి నాకు పెద్ద ఏమంటారు ఎక్సైట్మెంట్ ఉంది. అమ్మో సార్తో ఫస్ట్ షాట్, సుకుమార్ సార్ యాక్షన్ కోసం వెయిట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఉంది, ఇదంతా ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది. ఆ ఎక్సైట్మెంట్తోనే చేసాం మొత్తం సినిమా అంతా. ఇంతవరకు 2 years కానీ చాలా డిఫికల్ట్ కదా. అడవిలో వెళ్ళడము, ఆ థిక్ ఫారెస్ట్, క్రౌడ్, ఫుడ్, వాటరు, ఎవ్రీథింగ్ చాలా. మా ప్రొడక్షన్ వాళ్ళు అంతా, మా మైత్రి మూవీస్ వాళ్ళు చాలా డేర్ చేశారు యాక్చువల్లీ, సార్ ప్రొడ్యూసర్ సార్ వాళ్ళు. ఎందుకంటే చాలా లోపలికి వెళ్ళాలి, 2-3 గంటలు జర్నీ వెళ్ళాలి, వెహికల్స్ మెయింటైన్ చేయాలి, మనుషులకి ప్రాపర్ కరెక్ట్ టైంలో ఫుడ్ అందించాలి, ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే అందరూ పని చేస్తారు కదా. సో ఇంత కేర్ తీసుకోవాలి. అడవిలోకి వెళ్ళి షూట్ చేయడం, మేము చాలా లొకేషన్స్లో షూట్ చేసాము. చెప్పాం కదా, పైకి దారి వేయించాలి సార్ వాళ్ళు. సూపర్. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ టచ్లో డైలాగ్స్ కాదు కానీ వాయిస్ ఓవర్లో ఒకటి చెప్తాను, మంగళం సీన్ది చెప్తా. ఎందుకంటే కాస్త సినిమాలో మొత్తం సిండికేట్ సంబంధించి మొత్తం ఆయనే బాస్ కదా, ఆయన గురించి చెప్పాలి. సో సినిమాలో ఎంట్రీ రాగానే వస్తుంది, నా వాయిస్ వస్తుంది. మంగళం సీను, ఈ స్మగ్లింగ్ సిండికేట్ మొత్తానికి బాసు, సరుకు కొట్టే కొండారెడ్డి లాంటి వాళ్ళు సందుకొకళ్ళు ఉంటారు కానీ, ఆ సరుక్కొని 15 చెక్ పోస్టులు దాటించి చెన్నై పోర్టుకు చేర్చే సత్తా మాత్రం ఒక్క మంగళం సీన్ కాడ మాత్రమే ఉండదు. అందుకే ఈయన చెప్పింది ఏదో పెట్టింది రేటో కాదన్నోడి సిండికేట్లోనే కదా, భూమి మీద కూడా ఉండడు. కొండారెడ్డిది ఈయన కొండారెడ్డి పెద్ద ప్యాక్షనిస్టు, సిద్ధవటం గొడవల్లో ఎంటపడి ఏటాడి 6గురిని నరికేసి ఉండాడు. పానం కంటే పగే ముఖ్యమైన మీదకెళ్ళి మరీ బాంబేసి ఉంటాడు. ఆ మిగిలిన ఒంటి చేత్తోటే వ్యాపారం మొత్తం సాగిస్తూ ఉంటాడు. హీరోయిన్కి చెప్తారు కదా,
వచ్చి చూసి నవ్వుతుంది అన్న, నవ్వుతుంది, నేను చూడట్లే. ఆ డైలాగ్స్ ఆహా టెంపుల్ సీన్ లో కదా, పాలు శ్రీవాళ్ళు వస్తుండదే మన పూజలు ఫలించినాయి అని, అవి ఆయన చూడదురా అంటే లేదు మచ్చా ఇది రెండు మచ్చా అని అంటాను. మచ్చా ఉండు మచ్చా ఏం కాదు మచ్చా అంటే ఇదే లాస్ట్ అండ్ పాయింట్ అంటే నాది కూడా ఇదే ఆఖరి మాట ఫాస్ట్ అండ్ పాయింట్లో చూడా అంట. కానీ చూస్తాడు నిజంగా నన్ను నవ్వుతుంది నవ్వుతుంది, అది కాదా నవ్విందా లేదా. సూపర్ అసలు నిజంగా. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఎలా మీ అంత ఓన్ గానేనా సార్ చెప్పేవారు అంతా నా నుంచి ఏం లేదండి, మొత్తం సుక్కు సారు బన్నీ సారు ఎట్లా చేయాలి నేను ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది సార్కి బాగా తెలుసు. సూపర్. నాకు బ్రీఫ్ ఇచ్చేవాళ్ళు సార్. ఇంత టర్న్ అయింది అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఏ దాంతో టర్న్ అయింది లైఫ్? నిరుద్యోగ నటులు, నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్ అది చేస్తేనే నేను నాకు ఇవన్నీ వచ్చినాయి, అది లేదు లైఫ్. ఫస్ట్ అదే అనుకుంటా కదా నా ఫస్ట్ వెబ్ సిరీస్. ఫస్ట్ వెబ్ సిరీస్ చిన్న యాక్ట్ చేశాను, స్టోరీ డిస్కషన్ అనే వెబ్ సిరీస్లో చేసా చిన్న రోలు. అప్పటికి చెప్పాను కదా ఫిల్మ్ మేకర్ అవుదామని, బట్ ఇది ఇప్పుడు నాకు జగదీష్ అన్న నేమ్ కూడా రావట్లేదు, ఓన్లీ కేశవ అనే వస్తాను. అంటే అంత బాగుంది, అంటే క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళ మైండ్లోకి బాడీలోకి మనసులోకి దూరిపోయింది అనమాట కేశవ. కానీ అమ్మాయిల ఫాలోయింగ్ ఇప్పుడు బాగా పెరిగినట్టుంది కదా. నేను అసలు సోషల్ మీడియా చక్కగా చూస్తలేను, ట్విట్టర్లో ఒకటి 2-3 పోస్టులు పెడుతున్నాను కానీ నాకు ఫోన్ కాల్స్ మాట్లాడమే అయిపోతుంది. ఫ్యాన్స్ మరి కుంపాలు కుంపాలు పెరిగాయి అంటే 2 days నుంచి అదే అవుతుంది. ఫోన్లు మాట్లాడుతున్నా, మా బావ కొత్త ఫోన్ కొనిచ్చిండు, నా ఫోన్ చక్కగా లేదని. మొన్న ఫస్ట్ డే ఫోన్ కొంచెం ట్రబుల్ ఇచ్చిండే, అది వద్దురా బాబు నాకు కూడా చెప్పలేదు, బాగా వెళ్ళి కొత్త ఫోన్ కొనిచ్చిండు. హ్యాపీ వెరీ నాకు తెలియదు అసలు ఆ ఫోన్తో ఇప్పుడు మన సార్ థ్యాంక్ యూ బావా, లవ్ యూ. సూపర్. జగదీష్, మేమైతే నా తరపు నుంచి అనుకోవచ్చు అండ్ మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి మీకు చాలామంది అభిమానులు అయిపోయారు, ఇంకా అభిమానులు ఇంకా కొన్ని కోట్ల వరకు పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆఫర్స్ తగ్గేదేలే, అలా వచ్చేయాలి ఇంకా ఆఫర్స్ కదా. అలాంటి చేస్తానండి, నాకు చేయాలని ఉంది, నాకు తోచినంత వరకు చేస్తానే ఉంటా. అలాగే చెయ్యాలి అండ్ ఇంకొన్ని కాదు ఉన్నంత వరకు చేస్తానే ఉంటా, ఉన్నంత వరకు చెయ్యాలి. అండ్ ఇంకా ఆఫర్స్ వచ్చిన తర్వాత వదిలేదేలే ఇంకా ఇడిసేదేలే ఆ స్లాంగ్ ప్రకారం. సో ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలి అండ్ ఫిలిం మేకింగ్ కూడా కొన్ని ఇయర్స్లో వచ్చేయాలి. చేస్తాను కావచ్చు. అప్పుడు నేను అడగాలి, జగదీష్ గారు ఒక్క ఇంటర్వ్యూ ప్లీజ్, జగదీష్ గారు ఒక్క ఇంటర్వ్యూ ప్లీజ్ కదా. సో ఫైనల్గా అంటే నాకు ఈ సినిమాకి సంబంధించి అన్ని బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్, మైత్రి మూవీస్ నుంచి అంత పెద్ద ప్రొడక్షన్లో చేస్తున్న సిచ్యువేషన్ కావచ్చు, సుకుమార్ సార్తో కావచ్చు, అల్లు అర్జున్ సార్తో కావచ్చు, ఈ సినిమాలో అంతమంది యాక్టర్స్తో పనిచేసే ఛాన్స్ నాకు వచ్చింది. రియల్గా నాకంటే ఐమ్ లక్కీ. ఎస్. సో మాకు కూడా పుష్ప చూసిన తర్వాత వరే వా ఏం క్యారెక్టర్ పడింది అబ్బాయి, అబ్బాయికి ఎరగదీసేసాడు కదా, అసలు ఈ క్యాండిడేట్ ఎవరు అని. పుష్పలో చేసే ప్రతి ఒక్క విలన్ క్యారెక్టర్ అనుకోవచ్చు, నెగిటివ్ క్యారెక్టర్ అనుకోవచ్చు, ఇంకెవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఎవరి క్యారెక్టర్ నచ్చింది అంటే కేశవ క్యారెక్టర్ నచ్చింది. ఆ నవ్వు కానివ్వచ్చు, మీ ఇద్దరి మధ్య బాండింగ్ కానివ్వచ్చు, మీరు అలా క్యారేజ్ అక్కడ పెట్టేసి వచ్చేసింది కావచ్చు, ఒక నవ్వు కోసం 1000 రూపాయలు ఇచ్చింది కావచ్చు, మరి ఆ పని చేశారు కదా, మరి 5000 పని కూడా చేయమని అన్నారు కదా, అది ఎంత క్యూట్ అనిపించింది. అనుకోలేదు మచ్చా అంటారా ఇట్టంటూనే నేను గుర్తుంది కదా సీను, మెట్ల మీద గుంజుకొని వచ్చిన తర్వాత 5000 ఇచ్చి ముద్దు పెట్టుతా అడుగాని అంటాడు. ఏం మచ్చా నువ్వు ఇట్టంటూనే అడుకోలేదు మచ్చా నేను అంటే, నేను ఇట్టంటూనేరా ఇట్టంటూనే చెయ్యి ఆఖరి దాకా అంటాడు. ఆఖరంటే సో ఇలాంటి. సో మొత్తానికైతే మాకు చూసిన ప్రతిసారి కూడా ఎలా ఉండేదంటే, అంటే మీలానే అంటే ఇంత కామెడీ పండించే క్యారెక్టర్ సునీల్ గారు విలన్గా చేశారు. అది చూసిన ప్రతిసారి ఒకప్పుడు ఒక సినిమాలో సునీల్ గారి క్యారెక్టర్ కూడా ఇలానే ఉండేదేమో కదా, లేదు అంటే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా ఇంత బాగుండేదేమో కదా. అంటే ఒక్కొక్క కమెడియన్ కూడా గుర్తొచ్చేస్తుంటారు. అంటే మీ ఇద్దరి బాండింగ్ ఎమోషన్ దగ్గర ఎమోషన్ ఉండేది, కామెడీ దగ్గర కామెడీ ఉండేది కదా. అంత బాగుండే క్యారెక్టర్ మీ ఇద్దరిది, బోత్ ఆఫ్ చాలా బాగుంది. పుష్పరాజ్ అండ్ కేశవ ఎప్పుడు మర్చిపోరేమో, అందరూ కేశవాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఏమంటున్నారు బయట?
పిలుస్తారు, కేశవ అని పిలుస్తారు. కేశవ అని పిలుస్తారా? అది ఇంక ఫిక్స్ నా పేరు ఎవరు తెలియదు కదా. జగదీష్ అని ఎవరికి తెలియదుగా, సో అందుకని కేశవ అంటున్నారు. కానీ ఇతని పేరు జగదీష్ అండి అసలు పేరు. జగదీష్ గారు, నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా బ్లాక్ బస్టర్స్ ఫిలిమ్స్ మరి ఎన్నో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోవాలి. మీకు ఇష్టమైన ప్రతి ఒక్క హీరోతో మీరు డైరెక్ట్ చేసేయాలి ఫిలిం. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అవ్వాలని కోరుకుందాం అంటున్నాను. నెగిటివ్ వద్దు, పాజిటివే తీసుకో కదా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజు, థ్యాంక్ యూ సో మచ్.